కాంగ్రెస్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిపాలించేది పాకిస్తాన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్తో మంచి సంబంధాలు పెట్టుకోవాలని మణిశంకర్ అయ్యర్ అన్న వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది కొత్త భారతదేశం, ఇది కాంగ్రెస్ హయాంలో ఉన్న భారతదేశం కాదు, నరేంద్ర మోదీ పరిపాలిస్తున్న దేశం అన్నారు. టెర్రరిజాన్ని పెంచి పోషించేది పాకిస్తాన్, అలాంటి దేశంతో సంబంధాలు ఎందుకు పెట్టుకోవాలి అంటూ ఆయన ప్రశ్నించారు. మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు చూస్తుంటే పాకిస్తాన్ పై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. మన దేశం బాగుండాలంటే మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మణిశంకర్ అయ్యర్ కాంగ్రెస్ పార్టీలో విలువలేని ఒక లీడర్. ఆయన ఏమంటుండంటే పాకిస్తాన్ నుంచి సంబంధాలు బాగా పెట్టుకోవాలి, ఆయన దగ్గర అటం బాంబు ఉందని మణిశంకర్ అయ్యర్ చెప్తుండే. అదే కాంగ్రెస్ లీడర్లకి మణిశంకర్ అయ్యర్ కి చెప్తున్నా, భారతదేశం ఇది కొత్త భారతదేశం, ఇది కాంగ్రెస్ సమయం భారతదేశం కాదు. కాంగ్రెస్ సమయంలో మీరు పాకిస్తాన్ నుంచి బాంబ్ దాడి జరిగితే మీరు లవ్ లెటర్ రాసేది పాకిస్తాన్ కి. కానీ ఇప్పుడు ఎవరైనా బాంబులు పాకిస్తాన్ నుంచి పేలిస్తే ఇక్కడ నుంచి మిసైల్ వెళ్తుంది, సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ అవుతుంది. ఇది కొత్త మోదీ భారత్. ఇది ఇప్పుడు మీరు అంటున్నారు పాకిస్తాన్ తో సంబంధం పెట్టుకోవాలి. అసలు టెర్రరిజం పెంచేది పాకిస్తాన్. అట్లాంటి పాకిస్తాన్ నుంచి ఎందుకు సంబంధం పెట్టుకోవాలి? ఇవాళ భారతదేశం బలంని చూసి పాకిస్తాన్ ఇవాళ భయపడుతుంది. భిక్షం అడిగే పరిస్థితి పాకిస్తాన్ దగ్గర ఉంది. కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్ పైన ఎంత ప్రేమ ఉంది, ఈ మణిశంకర్ అయ్యర్ స్టేట్మెంట్ చూసి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకోసం మన భారతదేశానికి కాంగ్రెస్ రాజ్యం వస్తే మళ్ళా పాకిస్తాన్ మన పైన రాజ్యం చేస్తారు. అందుకోసం ప్రజల్లారా యాద్